రూపాయల లాటరీ తగిలిందా మీకు? అది లేదే. మరి ఎలా అవుతుంది? హౌ కుడ్ యూ గెట్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్? ఇదే కదా సుప్రీంకోర్టు జడ్జెస్ బెంచ్ మీద చెప్పింది. ఈ జగన్మోహన్ రెడ్డికి ఇన్ని కోట్ల రూపాయలు ఇంత తక్కువ సమయంలో ఎలా వచ్చింది? కూలంకషంగా దర్యాప్తు చేయండి అని ఆ రోజున సుప్రీంకోర్టు జడ్జెస్ మాట్లాడింది నిజం కాదా? ఇప్పుడు నేను లింక్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్, 200 కోట్ల రూపాయలు చెల్లికి డివిడెండ్ 200 కోట్ల రూపాయలు అయితే తల్లికి అతనికి కలుపుకుంటే దాదాపు 2500 కోట్ల రూపాయల పైన ప్రాఫిట్. పెట్టుబడి కాదండి, ప్రాఫిట్. 2500 కోట్ల రూపాయలు ప్రాఫిట్ అంటే వేల సంఖ్యలో పెట్టుబడి పెట్టి ఉండాలి. వేల సంఖ్యలో పెట్టుబడి అంటే 43,000 కోట్ల రూపాయలు సిబిఐ మీరు కొట్టేశారని ఇన్వెస్టిగేట్ చేసి 11 ఛార్జ్ షీట్లు వేసింది. సో సిబిఐ దర్యాప్తు కరెక్టే కదా? పోనీ నాది నా సొంత సొమ్ము నా కష్టార్జితం అంటారా? మీరు 1,74,00,000గా మీకు 2004లో 1,74,00,000 రూపాయలు మీ ఆస్తి అని రాశారు. ఇవన్నీ కలుపుతుంటే ఇవన్నీ తీస్తే అక్కడికి వెళ్తుంది కదా. 43,000 కోట్ల రూపాయలు సిబిఐ ఇన్వెస్టిగేషన్, అవినీతి, తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని మీరు కొట్టేసిన డబ్బు. వీటన్నిటిని లింక్ చేస్తే అర్థమవుతుంది, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీ జీవితం అవినీతిమయం. రాజకీయ దీంట్లో ఇప్పుడు కొట్టుమిట్టాడుతూ అవినీతి విషవలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎలా బయటపడాలో తెలియని పరిస్థితుల్లో మీరున్నారని చెప్పి నేను అంటున్నాను. కాదని చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పే సమాధానం మీ దగ్గర ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? ఆమె ఇంకొక మాట కూడా అన్నారండి, నేను ముగించామని చెప్తా. జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలందరూ సమానమే. విజయమ్మ గారు ఆమె లెటర్లో రాసింది. కొంచెం మనసు పెట్టి చదువుతాను. జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలందరూ సమానమే. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూచి తట్టుకోవటం చాలా కష్టం. తల్లిగా నాకు అసాధ్యం. అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం నా విధి, నా ధర్మం కాదా అని ఆమె ప్రశ్నించారు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారండి, ప్రజానాయకుడు మీరు. ఒక రాజకీయ పార్టీకి మీరు అధ్యక్షులండి. మిమ్మల్ని మీ తల్లిగారు అంటున్నారు. నాకు 2 బిడ్డలు, 2 బిడ్డలను సమానంగా చూడవలసిన బాధ్యత తండ్రి ఎటు లేడు, తల్లిగా నా మీద ఉంది. ఒక బిడ్డకు అన్యాయం జరుగుతుంటే నా